జై జై అనక్కర్లేదు కదా. ఎస్ శరత్ గారు, Sir, ఏంది మీ ఒపీనియన్, ఏంది సొల్యూషన్ ఈ పెట్రోల్ so డీజిల్? what I expected was that the government of India should have, drawn some kind of a consensus. ఇప్పుడు ఇది ఒక నేషనల్ క్రైసిస్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కూడా రాష్ట్రాలతో కూడా ఒక రకమైన చర్చలు జరిపి ఈ ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ ని రేషనలైజ్ చేసేది ఉండే. అన్ని రాష్ట్రాలలో యూనిఫామ్ పెట్రోల్ ప్రొడక్ట్స్ రేట్స్ ఉండాలి సార్. లేకపోతే ఏమవుతుందంటే జిఎస్టీ తీసుకొస్తే అయిపోతుంది, జిఎస్టీ తీసుకుంటే యూనిఫామ్ ఉంటది. చెప్తా ఆ జిఎస్టీ పరిధిలోకి తీసుకురమ్మనండి, లేకపోతే తీసుకొస్తే కానీ ఇంకేదైనా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలది తగ్గుద్ది. పాపారావు గారు చెప్పినట్టు వాళ్ళకి మిగిలిందే లిక్కరు, పెట్రోల్ డీజిల్, అంత ద్రవాల ద్వారానే ఆదాయం, లిక్విడ్ సార్. మీకు క్వశ్చన్ సార్, మీరు ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ యూ అబ్జర్వ్ ది స్టేట్స్ ఎకానమీస్ చూస్తే దుబారా ఎంత ఉంటుందో సార్ రాష్ట్రాలలో. వీళ్ళు గనక పొదుపు పాటిస్తే, వీళ్ళు గనక పద్ధతి ప్రకారంగా ఉంటే వీళ్ళకున్న వనరులు చాలా ఎక్కువ సార్, చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. కాకపోతే ప్రభుత్వాల దుబారాను అసలు ఎంత పబ్లిసిటీ సార్, ఇవాళ గవర్నమెంటల్ ఎక్స్పెండిచర్ అండ్ పబ్లిసిటీ కనుక మీరు చూస్తే ఇట్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. విన్నారా, చాలా ఉన్నాయి. అట్లాని కాదు, నేను అనేది ఏంటంటే దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ కన్సర్న్ ఫర్ ది పూర్. ఇప్పుడు మీరు వెల్ఫేర్ మెజర్స్ అన్నిటి అంత అడగోలుగా వ్యతిరేకిస్తా ఉన్నారు. సమ్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. దేర్ ఆర్ పీపుల్ హూ సర్టన్లీ డిజర్వ్ వెల్ఫేర్ మెజర్స్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు కొంతమంది జీవితాలు గడిచిపోతున్నాయి సార్, ఏ రకమైన ఆలనా పాలన వెల్ఫేర్ కు ఉచితాలకు చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు చేయాల్సిన పని ఎందుకు చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు ఒక విషయం చెప్తాను. ఎడ్యుకేషన్ ఉంది, ఇట్ హెస్ బికమ్ ఏ బిజినెస్ నౌ. వాట్ ఈస్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ హెస్ డన్? ఎడ్యుకేషన్ ని మీరు ఎందుకు మొత్తం కంప్లీట్ గా ఫ్రీగా చేయలేకపోతున్నారండి? ఇవాళ ఎన్ని 15,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఎడ్యుకేషన్ మీద సార్. కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు మీరు చూడండి అసలు ఒకసారి. మీరు ఎవరండి ఎఫెక్ట్ అయ్యేది? మిడిల్ క్లాస్ పర్సన్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దెన్ బై ఆల్ దీస్ థింగ్స్. కదా, యూనిఫామిటీ ఎందుకు తీసుకురాలేకపోతుంది? నిజంగా స్టేట్ గవర్నమెంట్ హెస్ గాట్ సిన్సియారిటీ అంటే హోటల్ ప్రైసెస్ మనం రేషనలైజ్ చేయలేమండి. అసలు ఏది లేదండి. ఎట్లుందంటే మొత్తం రాజకీయ పార్టీలకు డబ్బులు కావాలి. ఇప్పుడు మొన్న యశోద హాస్పిటల్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ ఆఫ్ మనీ వాళ్ళ సిజిఎస్ ఫండ్స్ నుంచి. ఎక్కడి నుంచి వచ్చిందండి? అది ఎవరి రక్తం? ఒకసారి చెప్పండి మీరు దయచేసి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలంటే కొద్దిగా చిత్తశుద్ధి కావాలా. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూములను చారాన కాటానకు పప్పులు బెల్లాలు పంచినట్టు పంచి వాళ్లను అవినీతి సామ్రాజ్యాలు డెవలప్ చేసి 24 ఫ్లోర్లు 25 ఫ్లోర్లు ఎట్లా వాళ్ళు డెవలప్ కాగలుగుతున్నారు? ఎట్లా ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ రూయినింగ్. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ నాశనం అయినాయి? మరి పోనీ ప్రైవేట్ స్కూళ్లలో అంత ఫీజులు తీసుకొని ఉపాధ్యాయులకు ఏమైనా జీతాలు ఇస్తున్నారా? ఫెసిలిటీస్ ఉన్నాయా? క్వాలిటీ ఉందా? అసలు చెప్పండి, మీకు ఎన్ని ప్రైవేట్ స్కూళ్లలో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉంది? ఇప్పుడు సొల్యూషన్ ఏంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే 3 రూపాయలే మా దగ్గర, డీజిల్ అయితే 0, 1 పైసా కూడా వసూలు చేయట్లేదు, వ్యాట్ మేము తగ్గించేసాం. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించండి. ది ప్రైమ్ మినిస్టర్ వుడ్ హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ ఆల్ ది చీఫ్ మినిస్టర్స్ and he would have proposed this. See, we are doing this from our level, from our side we are trying to offset the damage to the poor people in this way. You also contribute little అని చెప్పేది ఉండే. అసలు ఆ కన్సెన్సెస్ లేదు. ఇప్పుడు అంతా వన్ సైడెడ్ వ్యవహారాలు, వన్ సైడెడ్ పద్ధతులు. ఇప్పుడు ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ ఇప్పుడు మా అంటే పాపారావు గారేమో 10 రూపాయలని అన్నారు, ప్రకాష్ రెడ్డి గారు అనుకుంటా 10 రూపాయలు అన్నది. వారు చెప్పింది 15 రూపాయలు పెంచాలన్నారు. Unless there is an increase of 15 rupees per liter, the oil companies cannot sustain అని ఒక మాట చెప్పినారు. 20 రూపాయలు పెంచుతారు అనేది కూడా ఒక వాదన. తర్వాత క్రమక్రమంగా 4 రోజులకు 1 రూపాయి చొప్పున, 5 రోజులకు 1 రూపాయి చొప్పున పెంచి మనకు ప్రజలకు మత్తిచ్చి రక్తం గుంజడం అనమాట. ఇది ఒక రకంగా. ఇప్పుడు ఆనాడు ఉన్న పరిస్థితులే ఈ రోజునే సార్. మధ్యలో మనం లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారంగా 20 to 25% ప్రాఫిట్ సంపాదించిన ఆయిల్ కంపెనీస్. అప్పుడేమైనా వాళ్ళు డిడ్ దే షేర్ దీస్ ప్రాఫిట్స్ విత్ ది పీపుల్? అట్లాంటిది ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎంపథెటిక్ టువర్డ్స్ ది పీపుల్. అది ప్రాబ్లం ఇక్కడ. ప్రజలు చాలా ఇప్పుడు అలవాటు పడ్డారండి. ఒకప్పుడు 10 పైసలు 20 పైసలు పెంచితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవాడు. ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే గల్ఫ్ లో యుద్ధం జరిగితే పెట్రోల్ పెంచడం కరెక్టే అని. అసలు ప్రజలలోనే చాలా ఒక రకమైన రాజకీయ చైతన్యం చచ్చిపోయింది. లేకపోతే అడ్జస్ట్ అయిపోతున్నారు, భయపడుతున్నారు ప్రభుత్వం యొక్క ప్రెషర్ కి, తర్వాత పబ్లిసిటీకి. ఆ రకంగా తయారైంది. ఓకే, చరణ్ కౌశిక్ గారు.
సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం